తెలుగుదేశం పక్కన ఏముండి ఎవరు ఏమి చేయలే, కాంగ్రెస్ పక్కన ఉండి ఎవరు ఏమి చేయలే. మా కష్టం తేనేంత ఇల్లు లేకుండా 25 సంవత్సరానికి ఇల్లు లేకుండా ఇప్పుడు 30 లక్షలు పెట్టి అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము. మా కైలు కూడా పెద్ద కైలు కూడా లేవు, మాకు కూలి చేసుకోవాలా, మేము పట్టుకోవాలా. ఆ మార్గం అది. ఎవరు సహాయం చేయలే మాకు, ఏ పార్టీ సహాయం చేయలే మాకు. ఈసారి మమ్మల్ని నమ్మండి, ఎందుకంటే అన్ని పార్టీలు ఎలా చేశాయంటే డబ్బు రాజకీయం. ఎలక్షన్ ముందు వస్తారు, ఓటుకు డబ్బులు ఇస్తారు, మళ్ళీ నేను ఎరగను. ఈ ఊరికి కోడలు వచ్చాను, ₹1 ఒక కార్డు తీసుకుని ఓటు నేను ఇలా. నువ్వని కాదు, ఇలా మేము కొంతమంది ఇప్పుడు 100 మంది ఓటేస్తారు, 100కి ఒక ఓటు తగ్గినా ఓడిపోతాం. కొంతమంది డబ్బులకు ఆశపడి ఓట్లు వేస్తారు కదా. డబ్బా మనిషి ప్రధాన జీవితాంతం మనిషి పేరు చెప్పుకోవాలి. ఈ డబ్బే డబ్బు రేపు బాధ. అది బాగా కష్టం చేసుకుంటాం, బతకగలుగుతాము. ఇప్పుడు మనం ఫ్రీ పథకాలు ఎవరిని అడగము, ఎందుకంటే మన కష్టంతో మనం బతుకుతాం. వాడు 10,000 ఇస్తాడు, సంవత్సరానికి మన దగ్గర 1,00,000 లాగేస్తాడు. మనం ఏం కోరుకుంటాం ప్రభుత్వం నుంచి? మనకి రోడ్లు, కాలువలు, తాగడానికి నీళ్లు, లైట్లు, దీని తప్ప ఇంకేమైనా కావాలా మనకి? పని చేసుకోవడానికి ఒక పని, లేకుంటే పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు, ఇవన్నీ చేయరు వీళ్ళందరూ. ఎలక్షన్ ముందు రోజు డబ్బులు ఇస్తారు, అది కూడా కొంతమంది ఈసారి జనసేన పార్టీని మమ్మల్ని నమ్మండి, మిగతా పార్టీల గురించి వద్దు. మేము ఓడిపోయాను, మేము అమెరికాలో జాబ్ చేసేవాళ్ళం, మేము ఇద్దరు ఓడిపోయాము పోయినసారి, కానీ వెళ్ళిపోలే వెనక్కి. ఎక్కడో వెళ్ళి హైదరాబాద్ లోనే బెంగళూరులోనే కూర్చోలే. మేము ఇక్కడే ఉంటున్నాం, పోరాడుతున్నాం, అన్ని గ్రామాలు తిరుగుతా సమస్యలపైన మా వంతు పోరాడుతున్నాం. ఒక్కసారి మమ్మల్ని గెలిపించి చూడండి. మీరు ప్రభుత్వం మాకేం కావాలని కోరుకుంటారో అవన్నీ మేము చేస్తాం. మిగతా పార్టీల గురించి వద్దు, ఒక్కసారి మమ్మల్ని నమ్మండి.